ప్రియులారా, ఈ రోజున మనం బైబిల్ గ్రంథంలో నుండి మరి ఒక చెట్టు గురించి ధ్యానించబోతూ ఉన్నాం. మనం ఇంతకు ముందే అంజూరపు చెట్టును గురించి ధ్యానించాం. ఈ రోజున మనము బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఒలీవా చెట్టును గురించి గనక ధ్యానించినట్లయితే, ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనించినట్లయితే 56 సార్లు ఒలీవా చెట్టు గురించి రాయబడి ఉన్నదండి. అదే ఒక్కొక్క వచనంలో రెండు సార్లు ప్రస్తావించబడినటువంటి సందర్భాలను కనుక మనం ఆలోచన చేసినట్లయితే 57 సార్లు ఈ ఒలీవా చెట్టు గురించి రాయబడి ఉన్నది. తెలుగు బైబిల్లో మనం గమనించినట్లయితే 54 సార్లు ఒలీవా చెట్టు అని చెప్పేసి, ఒలీవా కొమ్మలు అని చెప్పేసి, ఒలీవా కర్ర అని చెప్పేసి, ఒలీవల కొండ అని చెప్పేసి 54 సార్లు ప్రస్తావించడం జరిగినది. అదే ఒక్కొక్క వచనంలో రెండు సార్లు ప్రస్తావించబడినటువంటి సందర్భాలను కూడా మనం కలిపినట్లయితే 59 సార్లు ఒలీవా చెట్టు గురించి రాయబడినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, ఇంకా ఈ ఒలీవల చెట్టు గురించి మనం బైబిల్ గ్రంథంలో కనుక జాగ్రత్తగా ధ్యానించినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 40వ వచనంలో రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి రోజులలో ఆయన తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రభు ప్రతిరోజు కూడా ఒలీవల కొండకు వెళ్తూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ పేరు రావడానికి ఆ కొండకు గల కారణం ఏంటిది అంటే, ఆ కొండ మీద ఎక్కువగా ఒలీవ చెట్లు ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ప్రియులారా, రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 8వ వచనంలో మనం ధ్యానించినట్లయితే, శతాబ్దాలకు పూర్వమే మోషే ప్రవక్త వాగ్దాన భూమిని ఆయన ఒలీవల నూనెయు తేనెయు గల దేశము అని చెప్పేసి ప్రస్తావించినట్లుగా వర్ణించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే లేవియా కాండము 24వ అధ్యాయము 2వ వచనంలో రాయబడి ఉంటుంది. దేవుడు అక్కడ ఆజ్ఞాపించినటువంటి విషయం ఏంటిది అంటే, మందిరంలో ఉన్నటువంటి దీపము నిత్యము వెలుగుచుండాలి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తూ, ఆ ప్రదీపము కొరకు దంచి తీసినటువంటి అచ్చమైనటువంటి ఒలీవా నూనెనే తీసుకొని రావాలి అని చెప్పేసి ఆజ్ఞాపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఒక కారణం ఏంటిది అంటే, ఒలీవా నూనెతో గనక దీపాన్ని వెలిగిస్తే అది పొగ రాకుండా ఉంటుందండి. చూడండి ప్రియులారా, అంటే మందిరంలో దీపాలను వెలిగించడానికి అచ్చమైనటువంటి దంచి తీసినటువంటి ఒలీవా నూనెనే వాడుతూ ఉన్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. నాలుగోదిగా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనలు గ్రంథము 52వ అధ్యాయం 8వ వచనంలో దావీదు భక్తుడు తన్ను తాను ఒలీవా చెట్టుతో పోల్చుకున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ రాయబడి ఉంటుంది, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవా చెట్టు వలె ఉన్నాను అంటాడు. చూడండి, దావీదు భక్తుడు ఓ చెట్టుతో పోల్చుకోవాల్సి వచ్చినప్పుడు తన జీవితాన్ని ఏ చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు అంటే ఒలీవా చెట్టుతో పోల్చుకుంటూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులమైనటువంటి మన అందరం కూడా ఒలీవా చెట్టులోని మంచి లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్పేసి వాక్యము ద్వారా ప్రభు మనల్ని కూడా కోరుతూ ఉన్నాడు. మరి రోజున మనలో ఈ ఒలీవా చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా, లేదంటే ఒలీవా చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు లేకుండా దురదగొండి చెట్టు కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు ఉన్నాయా? పనికి మాలినటువంటి చెట్లు కూడా రాయబడినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ముళ్ళ పొద అని రాయబడి ఉన్నది. ఆ ముళ్ళ పొదలో ఉన్నటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా? ఈ రోజున మన జీవితం ఏ విధంగా ఉన్నది?